తమిళనాడులో అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చేయడం వల్ల బీజేపీకి నష్టమేమీ లేదని ఇప్పుడు అక్కడ అధ్యక్షుడైనటువంటి నైనార్ నాగేంద్రన్ అంటున్నాడు. ఆయన అధ్యక్షుడు కాబట్టి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తుల గురించి ఇలాగే మాట్లాడాలి కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు వేరు, బీజేపీ వేరు. ముఖ్యంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో వేరు, మన దక్షిణ భారతదేశంలో వేరు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నామలై లాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది బీజేపీకి పెద్ద నష్టమే. ఈరోజు నైనార్ నాగేంద్ర లాంటి వాళ్ళు అధ్యక్షులైనంత మాత్రాన పార్టీకి పెద్ద ఇదేం ఉండదు. అలాగే నైనార్ నాగేంద్ర గారిని నేనేమి తప్పు పట్టడం లేదు, తక్కువ చేసి మాట్లాడడం లేదు. కానీ వ్యవస్థాగతంగా ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోకపోతే మనలాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటాలకి విలువ ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక పరశురాం లాగో లేకపోతే ఇంకొక వ్యక్తుల్లాగో ఎవరైతే మనలాగా ఒక వందల వేల మంది ఇలా సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే గ్రౌండ్ లెవెల్లో కావచ్చు కష్టపడుతున్నటువంటి వారు ఉంటారో వాళ్ళందరూ మాటలు విని దక్షిణ భారతదేశంలో అందరూ ఓట్లే వేశారు. ఈ తెలుగులో మాట్లాడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో తెలుగులోనే ఎంతో కొంత పేరు వస్తుంది. అలాగే ఒక్కొక్క భాషకి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది మాత్రమే దీన్ని ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు సోషల్ మీడియా ద్వారా. అలాంటి పరిస్థితుల్లో ఒక్క అన్నామలై 2019లో తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి, అంటే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2020లో బీజేపీకి చేరిన తర్వాత వెంటనే ఆయన్ని ఉపాధ్యక్షుడిని చేయడం, తర్వాత అధ్యక్షుడిని చేయడం అనేది బీజేపీ తీసుకున్నటువంటి మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు. అఫ్కోర్స్ సీట్లు రాకపోవచ్చు పార్లమెంట్లో, కానీ బీజేపీకి ఒక మంచి బజ్ వచ్చింది, ఒక మంచి ప్రతిష్ఠ వచ్చింది. ఎక్కడ? తమిళనాడులో. అసలు తమిళనాడులో బీజేపీ పేరే వినకూడదు అనుకుంటే వాళ్ళని భయపెట్టారు. అన్నా డిఎంకేని భయపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? అన్నామలై. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత అంత పెద్ద పవర్ఫుల్ అయ్యాడు ఆయన. అలాగే బీజేపీని కూడా నిలబెట్టాడు. అలాంటి వ్యక్తి వెళ్ళిపోతే నష్టమేమీ లేదు అనడం అనేది ఒక రాజకీయ స్టేట్మెంటే తప్ప లోపాయికారికంగా అలా ఉండదు. గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఒక మంచి నాయకుడు లేడు, అందరినీ నడిపించే నాయకుడు లేడు. తమిళనాడులో అన్నామలై లాంటి వ్యక్తి ఉన్నాడు అంటే ఈరోజు ఆ వ్యక్తినే అక్కడ రాజకీయాలు కావచ్చు లేకపోతే ఢిల్లీ నాయకత్వం కావచ్చు మొత్తానికి చేసినటువంటి కొన్ని పొరపాట్లు కావచ్చు లేకపోతే తప్పిదాలు కావచ్చు, లోపాలు కావచ్చు, దానివల్ల ఇప్పుడు అన్నామలై దూరం అయిపోయాడు. అఫ్కోర్స్ ఆయన మంచి పార్టీ పెడితే ఓకే, పార్టీ పెట్టకుండా నాకు ఈ రాజకీయాలే వద్దు అనుకుంటే అది ఎంత పెద్ద నష్టం. చాలా మందికి ఈరోజు అలాంటి వ్యక్తి ఒక మంచి శక్తి, ఉత్సాహం అలాంటి వ్యక్తిని చూస్తూ వస్తారు. ముఖ్యంగా మన 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సౌత్ రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష. ఇక్కడ ఒక నాయకుడు మాత్రమే 5 రాష్ట్రాలను నడిపించలేడు. సో 5 రాష్ట్రాలకి 5 మంది నాయకులు కావాలి. పోనీ ఈ 5 రాష్ట్రాల్లో ఏదో ఒక విధంగా అన్నామలై లాంటి వ్యక్తి వచ్చాడు అంటే ఆయన మాట వినడానికి ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. తెలుగు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఈ లెక్కని 3 రాష్ట్రాలు కవర్ అవుతాయి. కర్ణాటకలో కూడా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్నామలై గనక తమిళనాడులో గనక గెలిస్తే ఒక బీజేపీ తరఫు నుంచి ఈరోజు సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాలు, కేరళ పక్కన పెట్టండి, ఈ 4 రాష్ట్రాలు ఖచ్చితంగా ఆయన వెనక నడిచడానికి అవకాశం ఉండేది. ఈ విషయాలు బీజేపీకి తెలియవని కాదు, కానీ లోకల్ నాయకులు తెలుసుకోవాలి. లోకల్ నాయకులు ఎంతసేపు వాళ్ళ యొక్క పేరు కోసం, వాళ్ళ యొక్క పరపత కోసం, వాళ్ళ యొక్క పదవుల కోసమే చూస్తున్నారు. ఇలాంటి నాయకుల విషయంలో పట్టించుకోవడం లేదు. వీళ్ళకి ఈగోలు ఎక్కువ. వాడేం పెద్ద తోపుగాడా అంటారు, వాడేం పెద్ద తురుముగాడా, మనకంటే సీనియరా, ఇలాంటివే అంటారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఎంత పేరు ఉంది, ఎవరికి ఎంత శక్తి ఉందనేది చూడలేకపోతున్నారు. ఎంతవరకు ఓటు బ్యాంక్ ఉందన్నది చూడలేకపోతున్నారు. ఇక్కడ సౌత్లో ముఖ్యంగా వచ్చినటువంటి ఇబ్బంది ఇదే. తెలంగాణలో 5-6 నాయకులు ఉన్నారు, ఒక్కరు యూనిటీగా ఉండలేకపోతున్నారు. కొన్ని ఏదో రాజాసింగ్ లాంటి వ్యక్తికి ఇవ్వండి అంటే ఆయనకి ఇవ్వరు. ఎక్కడి నుండో వచ్చాడు, వాడు ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం ఏంటి, వాడు ఇక్కడ మా గురించి మాట్లాడడం ఏంటి. బండి సంజయ్కి ఇవ్వండి అంటే 4 రోజులు ఇస్తారు, మళ్ళీ వెంటనే తీసేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ కుమారుడు కూడా ఇప్పుడు ఇందులో చిక్కుకున్నాడు. సో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కిషన్ రెడ్డి గారు ఏమొచ్చేసి నడిపించలేకపోయారు. ఇక రఘునందన్ గారు మాటలకే పరిమితం అయిపోయారు. ఆయన మంచి వక్త అంటే మరి ఆయన్ని మాటలకే పరిమితం చేశారా, లేకపోతే మరి నాయకత్వం ముందుకెందుకు తీసుకురాలేదో అర్థం కాలేదు. సో ఇలా రకరకాలుగా సరైనటువంటి ఇది లేదు, యూనిటీ లేదు తెలంగాణ బీజేపీ నాయకత్వం. ఇలాంటి సమయంలో మనకి అన్నామలై లాంటి వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎంతగా కాపాడుకోవాలి? అందరము కాపాడుకోవాలి.